ప్రపంచ ప్రముఖ ఔషధ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ 52,000 కోట్లు చెల్లించేందుకు అంగీకరించింది. తన టాల్క్ ఉత్పత్తులు అండాశయ క్యాన్సర్కు కారణమయ్యాయని ఆరోపిస్తూ దాఖలైన వేలాది కేసులకు $5.5 బిలియన్ విలువైన భారీ సెటిల్మెంట్కు అంగీకరించింది. ఈ ఒప్పందం ద్వారా సుమారు 76,000 క్లెయిమ్స్లు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. దాదాపు 10 ఏళ్లుగా కొనసాగుతున్న న్యాయపోరుకు ఇది ముగింపు పలికే కీలక పరిణామంగా భావిస్తున్నారు. రాష్ట్ర లేదా ఫెడరల్ కోర్టుల్లో కేసులు వేసిన బాధితుల్లో 95% మంది ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తే సెటిల్మెంట్ అధికారికంగా అమల్లోకి రానుంది. ఇటీవల కుదిరిన ఈ ఒప్పందం టాల్క్లో అస్బెస్టాస్ ఉండడం వల్ల మెసోథెలియోమా అనే క్యాన్సర్ వ్యాధి వచ్చిందంటూ నమోదైన కేసులకు గతంలో జాన్సన్ అండ్ జాన్సన్ కుదుర్చుకున్న సెటిల్మెంట్ల తర్వాత మరో కీలక అడుగు నిలిచింది. ఈ ఒప్పందం ప్రకారం సంస్థ 2027లో $3 బిలియన్ చెల్లించనుండగా మిగిలిన మొత్తాన్ని 2028లో దశల వారీగా చెల్లించనుంది. అయితే ఈ సెటిల్మెంట్ను అంగీకరించే బాధితుల సంఖ్యను బట్టి సంస్థ చెల్లించాల్సిన మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. తన టాల్క్ ఉత్పత్తులు పూర్తిగా సురక్షితమైనవేనని, అవి క్యాన్సర్కు కారణం కావని జాన్సన్ అండ్ జాన్సన్ మొదటి నుంచి చెబుతోంది. అయితే వివాదాల నేపథ్యంలో సంస్థ 2020లో అమెరికాలో టాల్క్ ఆధారిత బేబీ పౌడర్ విక్రయాలను నిలిపివేసి దాని స్థానంలో మొక్కజొన్న పిండి ఆధారిత ఉత్పత్తిని మార్కెట్లోకి తీసుకొచ్చింది. అలాగే ఈ కేసులను పరిష్కరించేందుకు అనుబంధ సంస్థ ద్వారా దివాలా ప్రక్రియను ఉపయోగించే ప్రయత్నం చేసింది. అయితే ఆ ప్రయత్నాలు విజయవంతం కాకపోవడంతో 3 సంవత్సరాలకు పైగా ఈ న్యాయ వ్యవహారాలు నిలిచిపోయాయి. గతంలో ప్రతిపాదించిన దివాలా ఆధారిత సెటిల్మెంట్లకు భిన్నంగా తాజా ఒప్పందం ప్రస్తుతం నమోదైన కేసులకు మాత్రమే వర్తిస్తుంది. భవిష్యత్తులో వచ్చే కొత్త కేసులు ఇందులో భాగం కావు. దీంతో ప్రస్తుతం కోర్టులను ఆశ్రయించిన బాధితులకు గత ప్రతిపాదనలతో పోలిస్తే ఎక్కువ మొత్తాన్ని కేటాయించే అవకాశం ఏర్పడింది. అంతేకాదు పరిహారం చెల్లింపులు కూడా వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించారు. గతంలో ప్రతిపాదించినట్లుగా 10 ఏళ్లకు పైగా విడతల వారీగా కాకుండా 18 నెలల్లోనే అన్ని క్లెయిమ్లను పరిష్కరించేలా ఈ ఒప్పందాన్ని రూపొందించారు.